ఇప్పుడు ఎవరైనా మంచి చేశారనుకో, మంచి చేశారు ఓకే, ఒప్పుకో, తప్పే లేదు, మెచ్చుకో, కాదని అంటంలా. ఇప్పుడు ఎలా అంటే అన్నాలెజినోవ్ గారు తలనీలాలు సమర్పించారని వైఎస్ భారతిరెడ్డి గారి మీద పడేయడం ఎంతవరకు సమంజసం? అర్థమైందా మీకు? పాయింట్ అర్థమైంది అసలు? అన్నాలెజినోవ్ గారు తిరుపతిలో తలనీలాలు సమర్పించారని, అన్నప్రసాదన వడ్డించారని లేదా తీసుకున్నారని ఆమె చేసినందుకు వైఎస్ భారతిరెడ్డి గారి మీద పడేయడం ఎంతవరకు సమంజసం? నిజమండి, అలాగే జరుగుతుంది ఇక్కడ. సోషల్ మీడియాలో ఒక వర్గానికి సంబంధించిన కొంతమంది మాత్రం, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కొంతమంది మాత్రం, నేను చెప్తున్నానుగా కొంతమంది అండి, ఇప్పుడు టీవీ5 మూర్తి గారు కానీ, అలాగే టీవీ5 శివ గారు కానీ, ఇలాగ ఏబిఎన్ ఆయన కానీ, ఇలా కొంతమంది అయితే కనుక ఒక రకమైన ఎలా అంటే పైకి కనిపించిన ఏడుపు అయితే కనుక లైట్గా లాగుతున్నారండి. నిజంగా అదో రకమైన ఏడుపు ఇది. ఎలా అంటే అదిగో అన్నాలెజినోవ్ గారు తలనీలాలు సమర్పించారు, మీరు ఎప్పుడైనా సమర్పించారా, మీరు ఎప్పుడైనా వచ్చారా అని ఆమెని టార్గెట్ చేయడం ఎందుకు? వైఎస్ భారతిరెడ్డి గారిని టార్గెట్ చేయడం ఎందుకు? అంటే వైఎస్ భారతిరెడ్డి గారిని ఒకళ్ళు తప్పుచ్చుకుని మాట్లాడుతున్నాను అనుకుంటారేమో, కాదు. నేను చెప్తున్నానుగా, ఎందుకంటే ఆ ప్లేస్లో అన్నాలెజినోవ్ గారు ఉండి ఇదే ప్లేస్లో వైఎస్ భారతిరెడ్డి గారు ఉంటే కనుక అన్నాలెజినోవ్ గారి తరపున కూడా ఒకళ్ళు తప్పుచ్చుకుని మాట్లాడేవాడిని. ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే, ఎందుకని ఈమెను ట్రోల్ చేశారని మీరు ఆమెను ట్రోల్ చేయాలా అనేది నా అభిప్రాయం. కాబట్టి అసలు ఫస్ట్ శివగారు మాట్లాడే కొన్ని మాటలు అయితే ఉన్నాయి, టీవీ5 శివ గారు మాట్లాడే మాటలు, ఆ మాటలు ఎంత ఫస్ట్ అసలు? ఇదేంటమ్మా ఇది? అన్నా లెజినోవ్ గారు, మీరు చేసిన పనికి ఎంతమంది ప్రమాదంలో పడ్డారో తెలుసా? మీరు చేసిన పనికి అదే ఎంతమంది నోళ్ళు మూతపడ్డాయో తెలుసా? ఎవరి నోళ్ళు మూతపడ్డాయి? మీరు చేసిన పనికి ఎంతమంది కళ్ళు విప్పుకున్నాయో, కనువిప్పు కలిగిందో తెలుసా? ఎవరికి కనువిప్పు కలిగింది? ఈ దేశం కాదు, ఈ భాష కాదు, అవును, ఈ సంస్కృతి కాదు, అవును, ఈ సాంప్రదాయం కాదు, అవును, ఈ మతం కూడా కాదు. ఓకే, అయినప్పటికీ కూడా ఓకే, తిరుమల తిరుపతి స్వామి వారిని సందర్శించుకుని ఓకే తలనీలాలు సమర్పించడం అంటే ఇదేమైనా చిన్న విషయమా? కాదు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా మందిని చూశారు. ఎందుకంటే పండగ వచ్చినా సరే, పబ్బం వచ్చినా సరే, ఆలయాలకి సతీ సమేతంగా వెళ్లకుండా ఇంట్లోనే ఆలయం సెట్టేసి, ఇంట్లోనే దేవుళ్ళ విగ్రహాలు పెట్టి, ఇంట్లోనే వీళ్ళు కూడా దేవుళ్ళ ఎదురుగా కూర్చొని, ఇదే నాకు నచ్చింది. ఇప్పుడు ఇంట్లో సెట్ వేసుకుని, ఇంట్లో ఆలయాలు వేసుకుని, ఇంట్లోనే దేవుణ్ణి పెట్టుకుని, ఏంటండి ఇంట్లో కొత్త ఇల్లు కట్టిన తర్వాత, వాస్తవానికి ప్రతి ఇల్లు కొత్త ఇల్లు కట్టినప్పుడు పూజ మందిరం ఉంటుందా ఉండదా? దీనికి ఒక్కదానికి సమాధానం చెప్పండి. ఉంటుందా ఉండదా? ప్రతి కొత్త ఇంటికి పూజ గది ఉంటుందా ఉండదా? అలాగే అనుకోవచ్చుగా. ఇప్పుడు ఒక సెలబ్రిటీ లేదు ఒక నాయకుడు, ఒక రాష్ట్రానికి నాయకుడు, ఆయన వెళ్తే అక్కడ ఏదైనా రచ్చ జరగవచ్చు, వెళ్తే అక్కడ వచ్చినటువంటి భక్తులకు ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగడం ఎందుకు, ఆ దేవుడిని ఎక్కడ పెట్టుకుని కొలుచుకోకూడదు అనే ఉద్దేశమేమో. ఆ యాంగిల్లో ఎందుకు ఆలోచించకూడదు? ఎందుకని అలా ఆలోచించకూడదు? ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. పుష్కరాలకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు అలా జరుగుతుందని ఆలోచించవచ్చు కదా. కాబట్టి టీవీ5 శివ గారు బాధ, కీర్తనలు, సంకీర్తనలు, గానాలు, గానా భజానాలు చేయించుకున్న మనుషుల్ని మనం చూసాం. కానీ ఈ విధంగా తిరుమల శ్రీవారిని సందర్శించుకుని డిక్లరేషన్ పైన మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా మందిని చూశారు. ఎందుకంటే పండగ వచ్చినా సరే, పబ్బం వచ్చినా సరే, ఇంట్లోనే వీళ్ళు కూడా దేవుళ్ళ ఎదురుగా కూర్చొని కీర్తనలు, సంకీర్తనలు, గానాలు, గానా భజానాలు చేయించుకున్న మనుషుల్ని మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా తిరుమల శ్రీవారిని సందర్శించుకుని డిక్లరేషన్ పైన సంతకం చేసి మరి తలనీలాలు సమర్పించిన ఒక రాజకీయ పార్టీ నాయకుడి భార్యని ఆమెని పోడండి తప్పులేదని చూస్తూ ఉంటాం. తాజాగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి భార్య ఇంకా కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి, నేను చెప్తాను మీకు. అవి ఏంటంటే, పట్టు వస్త్రాలు సమర్పించండి భార్య సమేతంగా, కింద పోయడాలు, కొబ్బరికాయ కొట్టిండాయా అంటే ఒక స్టాండ్ మతమని ఒక డైలాగ్ కొట్టి, సినిమా డైలాగు. దీనికి ముందు డిక్లరేషన్ పైన తాను క్రిస్టియన్ ఇప్పుడు మాట్లాడతాడు ఈయన శివ గారు మాట్లాడే మాటలు అసలు ఎలా అంటే పురాణాల్లో వేదాలు వల్లించినట్టే. నమ్మకం ఉంది,
టీటీడీ నియమ నిబంధనలు నేను పాటిస్తాను అని డిక్లరేషన్ పైన సంతకం చేసి మరీ వెళ్ళి ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు. తప్పులేదు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు, స్వామివారిని దర్శించుకున్నారు, తలనేలాలు అర్పించారు, అన్నప్రసాదన తిన్నారు, వడ్డాన చేశారు, మంచిది. ఎన్ని రకాలుగా అయినా పొగడొచ్చు, తప్పులేదు. మంచి చేశారు కాబట్టి మంచి అని చెప్పు, తప్పులేదు. ఆమెను మంచి అని చెప్పడానికి ఎదటోళ్ళని చెడ్డోళ్ళుగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం? నేను అడుగుతున్న పాయింట్ మీకు అర్థమవుతుంది? అర్థం కావట్లా, నాకు అర్థం కావట్లా. కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కుమార్తెలతో తిరుమల వచ్చారు. అన్నాలజరావు గారి కుమార్తె క్రిస్టియన్ కాబట్టి ఆ కూతురు చేత కూడా డిక్లరేషన్ ఇప్పించి అప్పుడు స్వామివారి దర్శనానికి తీసుకెళ్లారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు డిక్లరేషన్ ఎత్తేయడానికి చూశారు. ఆయన మన లడ్డూ వివాదం ఏదైతే ఉందో, కల్తీ నెయ్యి వాడి కల్తీ లడ్డూల్ని శ్రీవారి భక్తుల చేత తినిపించారో ఆ వ్యవహారంలో తిరుమల వస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మొత్తం రెడీ చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు. నాకు మతం లేదు, ఏమీ లేదు, మానవత్వమే నా మతం అని ఒక డైలాగ్ కొట్టి సినిమా డైలాగు మానేశారు. ఎందుకంటే ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందో అని. అన్య మతస్థులు ఎవరెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మతం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి కులం ఏంటి? బోర్న్ క్రిస్టియనా, పుట్టు క్రైస్తవుడైనా తెలియక అడుగుతున్నాను నేను. 87 నుంచో ఏమో ఉన్నట్లుంది నిబంధన అంతా కూడా. వెళ్ళినా సరే డిక్లరేషన్ పైన సంతకం చేస్తే తప్పే ఉంది. ఎస్, నేను శ్రీవారిని నమ్ముతా ఉన్నాను, ఆయన పైన నాకు భక్తి ఉంది అని ఒక సంతకం పెడితే వచ్చేదేముంది, పోయేదేముంటుంది చెప్పండి? వాడు సంతకం పెట్టాల్సి వస్తుందని ఆయన తిరుమల సందర్శన, ఆలయం సందర్శనే మానేసుకున్న పరిస్థితి ఉంది. గతంలో ఆయన చాలాసార్లు వచ్చారు, కానీ ఎప్పుడు కూడా డిక్లరేషన్ పైన సంతకం చేయకుండానే ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. పైగా మనం చూసాం, తీర్థం తీసుకుంటూ తాగినట్లుగా నటించి వెనక్కేయడాలు, కింద పోయడాలు. కొబ్బరికాయ కొట్టిండాయా అంటే ఒక స్టాండ్ తీసుకుని రావాలి, వంగి కొబ్బరికాయ కూడా కొట్టకుండా. ఆయన వంగలేదు, ఈయన వంగిపోతున్నాడు. ఇప్పుడు ఇక్కడ అర్థమైందా మీకు? ఆయన పాపం వచ్చాడంట జగన్మోహన్ రెడ్డి గారు. వస్తేనేమో తీర్థం వేస్తే అనగా ఇలా పక్కకి ట్రెస్సారంటే అలాగా. ఈయన చూశాడు, ప్రత్యక్ష సాక్షి ఈయనే. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, ఆయన వంగడానికి, కొబ్బరికాయ కొట్టడానికి వంగలేక స్టాండర్డ్కి వస్తారు, కొడతారు. ఆయన వంగలేడు, ఈయన వంగుతాడు. అది తేడా. అలాగే సంక్రాంతి పండగ వస్తేను, రాముల వారు శ్రీరామ నవమి వస్తేనో, ఇలాంటి పండగలు వచ్చినప్పుడు, దసరా పండగ వస్తేనో తాడేపల్లిలో ఇంట్లోనే సెట్లేసి, ఆలయం సెట్లేసి భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ కార్యక్రమాలు తిలకించారు అందరూ కూడా చూశారు. ఇదేం పైత్తు? శ్రీరామ నవమి ఒంటి. ఇప్పుడు మీకు లాస్ ఏంటి? నేను అనేది అసలు ఈ వీడియో సారాంశం ఇది. మీకు బాధ ఏంటి? ఎవరైతే సోకాల్డ్ పర్సన్స్ మాట్లాడుతున్నారో వాళ్ళకి బాధ ఏంటి నాకు తెలియగడుతాను. ఎవరి వ్యక్తిగతం వాళ్ళదండి. వెళ్ళివాడు ఉంటాడు, ఎల్లనోడు ఉంటాడు, ముక్కివాడు ఉంటాడు, మొక్కనోడు ఉంటాడు. ఇలాగ ఎవడ బాధ ఆడిది, ఎవడ అభిలాష వాడిది. కాబట్టి మనకేంటి బాధ అనేది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళాలో కూడా ఈయన డిసైడ్ చేస్తారు. చూడండి, తిరుమల వెళ్ళండి, పట్టు వస్త్రాలు సమర్పించండి భార్యా సమేతంగా. కానీ ఎప్పుడు కూడా చేయలేదు. భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ కార్యక్రమాలు తిలకించారు అందరూ కూడా చూశారు. ఇదేం పైత్తు? శ్రీరామ నవమి ఒంటి పెట్టి వెళ్ళండి, చెప్పేస్తాడు. భద్రాచలం వెళ్ళండి, కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. తిరుమల వెళ్ళండి, పట్టు వస్త్రాలు సమర్పించండి భార్యా సమేతంగా. కానీ ఎప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు క్రైస్తవాన్ని ఆచరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు వెళ్ళారు, పట్టు వస్త్రాలు సమర్పించారు, చాలా చేశాడు ఆయన. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాడు. ఆయన వెళ్ళాడు కదా, నేను భార్య వెళ్ళాలంటాం ఎంతవరకు సమంజసం? ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళే. అవునంటారా కాదంటారా? ఆయన వెళ్ళాడు, ఆయన అర్పించాడండి. ఆయన పట్టు వస్త్రాలు అర్పించాడు, ప్రతి చోటకు వెళ్ళాడు ఆయన. కానీ ఆయన భార్య వెళ్ళలేదంటే ఎంతవరకు సమంజసం? అది నేను అనేది. గౌరవించాలి కదా, మీ మతాన్ని మీరు ప్రేమించుకోవాలి, పరమతాన్ని గౌరవించాలి. ఎవరో అక్కడో ఎవరో అనుకుంటే ఓకే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి భార్య. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. ఆయన ముఖ్యమంత్రి భార్య ముఖ్యమంత్రి కాదు. ఇది మర్చిపోతున్నాడు శివ గారు. ఆయన ముఖ్యమంత్రే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి భార్య ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి గారు నిర్వర్తించాడా లేదా అన్నది కావాలి. వైఎస్ భారతి గారు నిర్వర్తించారా లేదా అన్నది కాదు. అందరు దేవుళ్ళని సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. క్రైస్తవ బోధనలు ఇప్పుడు అందరు దేవుళ్ళని సమానంగా చూడకుండా నాకు ఈ దేవుడే కావాలని వైఎస్ భారతి రెడ్డి గారు ఎక్కడన్నా లేఖ రాసి ఇచ్చారండి?
లేదు కదా. లేదు, అందరి దేవుళ్ళు సమానం కాదు, ఆ దేవుడు తక్కువ, ఈ దేవుడు ఇంకా తక్కువ, ఈ దేవుడు ఇంకా తక్కువ, ఈ దేవుడు బాగా ఎక్కువ అని ఎక్కడన్నా లెక్చర్ ఇచ్చారా అండి? లేదు కదా. మరి ఎందుకు మాటలు నా తెలియకర్త శివ గారికి? వైఎస్ భారతీ రెడ్డి గారు ఎక్కడైనా దేని గురించి అయినా, ఏ మతం గురించి కానీ, కులం గురించి కానీ, దేవుడి గురించి కానీ, దేవతల గురించి కానీ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? లేవుగా. మరి ఎందుకు వచ్చిందండి అంటే శ్రీవారిని దర్శించుకోవచ్చు. భారతిరెడ్డి గారు ఏ గుడికి రావడం ఎవరు చూడలేదు. ఒంటిమిట్ట గాని, భద్రాచలం గాని, శ్రీశైలం గాని, తిరుమల గాని ఎప్పుడు కూడా ఆవిడ రాలేదు. ఎందుకో మరి. ఎందుకో మరి కాదు, మనకెందుకో మరి. అర్థమైందా మీకు? భద్రాచలం రాలేదు, శ్రీశైలం రాలేదు, ఒంటిమిట్ట రాలేదు, ఇవన్నీ రాలేదు. ఎందుకో మరి కాదు, మనకెందుకో మరి. అది వ్యక్తిగతం అని మీరే అన్నారు కదా. ఎలాగంటే అన్నా లేజునోవా అని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఆవిడ తల నీలాలు ఇవ్వడం ఆవిడ వ్యక్తిగతమని ఈయన అన్నాడు. కాబట్టి అది ఆవిడ వ్యక్తిగతం అయితే ఇది ఇప్పుడు వ్యక్తిగతం కాదా అనేది నా అభిప్రాయం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని పాటించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు పాటించాలండి. పాటించలేదు. బట్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి ఆవిడ బైబిల్ చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు. అయినప్పటికీ కూడా చూసారు ఎలా చేశారు. తిరుమల శ్రీవారిలో దర్శనం సందర్భంగా ఆవిడ చేసిన పూజలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా మందికి ఆదర్శంగా నిలిచారు అన్నా లెజనోవా గారు. అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు కూడా చాలాసార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మనది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారిలో మనం చూడలేదు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే అన్నా లెజనోవా గారు దీన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ వ్యవహారాన్ని కూడా అసలు ఏం ట్రోల్ చేయాలి, దేనిపైన విమర్శించాలి? చెప్పనుగా ఎవరిని? అన్నా లెజనోవా గారిని ట్రోల్ చేస్తున్నారని ఇప్పుడు ఈయన వైఎస్ భారతీ రెడ్డి గారిని ట్రోల్ చేస్తున్నాడు ఈయన. అంతే కదా, సారీ క్షమించాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే వాళ్ళని ట్రోల్ చేశాం కదా అని చెప్పేసి మనం వీళ్ళని ట్రోల్ చేద్దాం అనుకుంటాం, మా తప్పు. పిల్లవాడు మార్క్ శంకర్, ఆ పిల్లవాడు హాస్పిటల్లో ఉంటే ఇదిగో ఆ టైంకి ఈ టైంకి అసలు సంబంధం ఇచ్చి ఆర్టిస్టులు కొంతమంది సోషల్ మీడియా సైకోలు పోస్టులు పెట్టారు. వాళ్ళపైన నిజంగానే కేసులు పెట్టాలి. పిల్లవాడి ఎందుకంటే వాళ్ళని ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళని ట్రోల్ చేస్తున్నారు. సో ఎలాంటి వాళ్ళ మీద పెట్టాలి. ఉన్న పిల్లవాడి ఫోటోలు పెట్టి కూడా రాజకీయం చేయటం ఏంటి? తప్పే, మార్గం కదా. తప్పే. ఆవిడ క్రిస్టియన్ అయినప్పటికీ కూడా అన్నా లెజనోవా గారు హిందూ సాంప్రదాయాలకు గౌరవం ఇచ్చి తిరుమల ప్రతిష్ట పవిత్రతని గౌరవిస్తే ఆవిడ డిక్లరేషన్ పైన సంతకం చేసి వెళ్ళి దర్శించుకుని గుండు కొట్టించుకుని వస్తే ఆవిడని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆవిడ ట్రోల్ చేయడం తప్పు, చాలా తప్పు. ఆడవాళ్ళని, కానీ ఆచార సాంప్రదాయాల్ని శివగారు అంటున్నారు ఆయన ఏమని, మహిళల్ని, ఆడవాళ్ళని ట్రోల్ చేయడం తప్పు 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 అంటానే మరలా ఇంకొకరి భార్యని నువ్వు ట్రోల్ చేయడం తప్పు కదా. ఎంత సింపుల్ లాజిక్ అండి ఇది. ఇప్పుడు అన్నా లెజనోవా గారిని ట్రోల్ చేయడం తప్పు, నేనే చెప్తా, ముమ్మాటికి తప్పే. దాంట్లో ఎలాంటి అన్నా లెజనోవా గారి కాదు, మహిళ ఎవరిని ట్రోల్ చేసినా తప్పే. కానీ అన్నా లెజనోవా గారిని ట్రోల్ చేస్తారని చెప్పేసి మీరు చేసేదేంటి? మరి ముఖ్యంగా శివగారు చేసేదేంటి? లేదా టీవీ5 మూర్తి గారు చేసేదేంటి? వైఎస్ భారతీ రెడ్డి గారిని ట్రోల్ చేయట్లేదా? అది నేను అనేదండి. ఎన్నాళ్ళ పాటు ట్రోల్ చేస్తారు. ఈ దుర్మార్గానికి ఎన్ని కేసులు పెడుతున్నా సరే ఈ దుర్మార్గులకి చాలా మందిలో మార్పు రావడం పెట్టాలా. చాలా మంది ఈవిడ కోసమే అవును ట్రోల్ చేసే వాళ్ళ మీద కూడా పెట్టాలి వస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ సోషల్ మీడియా సైకిల్లో మార్పు రావడం లేదు. ఇది సరిపోదేమో, ఇంకా డోస్ ఎక్కువ కావాలేమో. కావాలి, ఖచ్చితంగా డోసు ఇంకా ఎక్కువ కావాలేమో. మరి జగన్మోహన్ రెడ్డి గారికి, భారతిరెడ్డి గారికి హిందువుల ఓట్లు కావాలి మనం అధికారంలోకి రావడానికి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీ రెడ్డి గారికి హిందువుల ఓట్లు కావాలి. ఎవరో అసలు ఏం మాట్లాడుతున్నారని నాకు అర్థం కావట్లేదు. ఈయన ట్రోల్ చేసేది ఎవరు? ఈయన ఫస్ట్ ఎవరి మీద పెట్టాలి? హిందువుల ఓట్లు కావాలి, కానీ హిందూ సాంప్రదాయాలు మాత్రం మనం పాటించమని చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు? హిందూ సాంప్రదాయం పాటించనని ఎక్కడైనా చెప్పాడా? హిందూ సాంప్రదాయం పాటించింది ఏదన్నా ఉందా? శ్రీవారిని దర్శించుకుంటే మాత్రం డిక్లరేషన్ ఇవ్వం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అర్థం చేసుకోవాలి. డిక్లరేషన్ ఒకటి ఏ విధంగా మతాల్ని వాడుకుంటూ ఉన్నారు, ఏ విధంగా ఆయా మతాలకు సంబంధించిన భక్తుల్ని ఒక భ్రమలోకి ముంచేసి ఆయన డిక్లరేషన్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటో నాకైతే తెలియదు. కానీ నా అభిప్రాయం ఏంటంటే కనుక నేను డిక్లరేషన్ ఇవ్వడం ఏంటి, హిందువుగా పుట్టాను, నేను నా పుట్టుక హిందువు పుట్టుక కాబట్టి నేను డిక్లరేషన్ ఇవ్వడం ఏంటి, నేను హిందువుని కాబట్టి అని నేను డిక్లరేషన్ ఇవ్వడం ఏంటి? నేను క్రైస్తవుని అయితే కనుక, ఐఎమ్ బార్న్ క్రిస్టియన్ అయితే కనుక నేను క్రైస్తవుని, ఈరోజు వచ్చి నేను తిరుపతిని దర్శించుకుంటున్నాను కాబట్టి నాకు అవకాశం ఇప్పించవలసిందిగా అడుగుతున్నాను అనేది డిక్లరేషన్. కాబట్టి నేను క్రైస్తవుని కాదుగా. క్రైస్తవుని అంటే నేను ఆ మతాన్ని గౌరవిస్తాను, కానీ నేను పుట్టు హిందువుని. అప్పుడు అలాంటప్పుడు డిక్లరేషన్ దేనికి? ఒక్కసారి కొత్తగా వెళ్తున్నాడా, చిన్నప్పటి నుంచి వెళ్ళాడాయే, కాబట్టి ఆయనకి డిక్లరేషన్ ఏంటి అనేది ఆయన అభిప్రాయం ఏమో, అది నేను చెప్పేది. వాడేస్తా ఉన్నారు రాజకీయం కోసమని. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఎక్కడో ఆవిడ రష్యాలో పుట్టారు, రష్యాలో పెరిగారు, క్రిస్టియన్,
పుట్టకతోనే ఒరిజినల్ క్రిస్టియన్. నేనేంటో చాలా నాకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. నేను కూడా బైబిల్ చదువుతా, అన్నా లెజినో గారిని చెప్పాను నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అని చెప్పేసి. నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది శివ గారు. అన్నా లెజినోవా గారిని గొప్ప చేయడం కోసం అన్నా లెజినోవా గారిని ఆ అన్నా లెజినోవా గారిని మీరు ప్రైజ్ చేయడం కోసం అట్ ద సేమ్ టైం వైఎస్ భారతిరెడ్డి గారిని ఆవిడ్ని తక్కువ చేసి మాట్లాడటం లేదా ఆవిడ్ని ట్రోల్ చేయడం నాకైతే సశరీరాన్ని నచ్చలా. ఒక మహిళని గొప్ప చేయడం కోసం ఇంకో మహిళని తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఈ మహిళని ట్రోల్ చేస్తున్నారు అని అంటానే మళ్ళీ వైఎస్ భారతిరెడ్డి గారిని ట్రోల్ చేయడం ఎంతవరకు సమంజసం? ఏది మన జర్నలిజం ఇదేనా? నాకు అర్థం కాల. చూస్తున్న మీరందరూ కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయాల్సిన వీడియో అండి ఇది నిజంగాను. కాబట్టి ఇది ఎంతవరకు సమంజసం అంటే అన్నా లెజినోవా గారు ఏదో చేశారని చెప్పేసి వైఎస్ భారతిరెడ్డి గారిని ట్రోల్ చేస్తున్నట్టు విధానం ఎంతవరకు సమంజసం? మహిళ ఎవరైనా మహిళే. మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. లైక్ చేయండి మీ బాధ్యత. అంతేకాదు కొత్తగా మనం ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.